ఒక ఆడపిల్ల పీరియడ్ పెయిన్స్‌తో బాధపడుతుంటే, ఇది నార్మల్ ఆర్ చాలా సెన్సిటివ్ ఉన్నావు అని చెప్పడం చాలా ఈజీ అనమాట. కానీ సమ్ పీపుల్ ఎక్స్‌పీరియన్స్ వెరీ సివియర్ పెయిన్. అంటే చాలా సివియర్ పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు ఒక్కొక్కరు. ఎందుకు? కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్ ఉండొచ్చు. అది కనపడుకోకుండా గూడా ఉండొచ్చు మచ్ ఇనీషియల్ స్టేజెస్‌లో. సో, ఆర్ అడినోమయోసిస్ అనేది గూడా ఒక ప్రాబ్లమ్ అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి పీరియడ్స్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువొస్తది. భరించలేనంత. ఈవెన్ కొంతమందికి ఫీవరు, వామిటింగ్సు, లేకపోతే అసలు బెడ్ నుంచి పైకి లెయ్యలేనంత పెయినొస్తదనమాట. సో, ఇలాంటివన్నీ నార్మల్ అని ఖచ్చితంగా ప్లీజ్ చెప్పదండి. దాని తర్వాతనే మీకు తెలుస్తది ఏం ప్రాబ్లమ్స్ ఎలా మేనేజ్ చేయగలమో, ఒక డాక్టర్ దగ్గర వెళ్ళాకే మీకు తెలుస్తదనమాట. మన నెక్స్ట్ రీల్‌లో విల్ టాక్ మోర్ అబౌట్ ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్ ఇవన్నీ ఎందుకొస్తాయి? ఎందుకు మనకు పెయిన్ రావచ్చు? ఈ సింప్టమ్స్ రావచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. హ్మ్.